ఇంత చల్లని వేళ, ఇంత గొప్ప సెషన్ కి మన స్వయం జ్ఞానమైన రామ్తా జ్ఞానాన్ని తీసుకుంటున్న మన యొక్క అదృష్టానికి మనం థ్యాంక్స్ చెప్పుకుంటూ అభినందించుకుంటూ మాస్టర్ టీచర్ రామ్తా గారి చైతన్యంతో పాటుగా మరెందరో అగోచరంగా ఉన్న మాస్టర్స్ అందరి చైతన్యాన్ని ఆహ్వానించుకుంటూ ఒక ప్రార్థనతో స్టార్ట్ చేస్తున్నాం. మాస్టర్స్, ఈ జ్ఞానం కోసం ఏ సోల్స్ అయితే తహతహలాడుతున్నాయో వాళ్ళందరూ కూడా వచ్చి ఈ జ్ఞానాన్ని తీసుకోవాల్సిందిగా, తీసుకొని స్వేచ్ఛ పొందవలసిందిగా, అపరిమిత స్వేచ్ఛ పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. వెల్కమ్ ఉమాదేవి మాస్టర్. గుడ్ ఈవినింగ్ ఆల్ మాస్టర్స్. అంతరంగ దైవ ప్రార్థన. అంతర్ సామ్రాజ్యానికి సర్వాధికారి మరి దేవుడిని అయిన నేను నా అంతరంగంలో నివసిస్తున్న నా తండ్రికి ఈ నివేదన. ఈ క్షణమే ఈ వర్తమానంలో నీలో లయమై పరిపూర్ణమై ఎరుకతో నీ యొక్క సర్వ సామర్థ్యాలను పొందుతున్నాను. నా అంతరంగంలో నివసిస్తున్న నా తండ్రికి నివేదన. గతం, వర్తమానం, భవిష్యత్తు అనేవి లయమై ఈ వర్తమానంగానే ప్రభవించునుగాక. ఎప్పటికీ ఎప్పటికీ ఎల్లప్పటికీ వర్తమానమే నిలిచిపోవునుగాక. తదాస్తు తదాస్తు తదాస్తు. సోబిట్ మాస్టర్స్. థ్యాంక్ యూ ఉమాదేవి మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. థ్యాంక్ యూ మేడం. ఈ ప్రేయర్ విశ్వ మాస్టర్ చెప్పిందా మేడం? జ్యోతి మాస్టర్. జ్యోతి మాస్టర్ విశ్వ మాస్టర్ది ఇంగ్లీష్ ఉంది. అవును, జ్యోతి మాస్టర్ ఆడియో చేసిండేదా? అది రాసారా? సెకండ్ నంబర్ అని ఉంది మేడం, అది రాసుకున్నాను. అందులో పెట్టారు కదా. వండర్ఫుల్. ఇంకా లోపలికి వెళ్ళండి, యూట్యూబ్ లో వెనక్కి వెళ్ళండి. ఇంకా చాలా 11 ప్రేయర్లు పెట్టున్నాము దాంట్లో. అవును మేడం, ఇంకోటి కూడా ఉంది. 6 నంబర్ అంటే నంబర్స్ వేసుకున్నాను, అవి ఎట్లున్నాయో అట్లా పెట్టేసి 11 ఉన్నాయి. ఎస్ మాస్టర్స్, మొన్న లాస్ట్ లో ఎక్కడ చెప్పుకొని ఆగాం మనం? చెప్పండి. దైవపు ఉనికిలో లాస్ట్ గా ఏం చెప్పుకున్నాం మనం? రైట్. దైవము నరకాన్ని ఎక్కడో కాదు, నరకాన్ని ఏ యముడిని సృష్టించలేదని, మానవుడిని భయంలో ముంచెత్తే ఈ కల్పనలు మానవుడే సృష్టించాడు అని, మత ఛాందసవాదాన్ని మానవులలో ప్రతిష్ఠించి సమస్త మానవాళిని అదుపు చేయడం కోసం వీటి సృష్టి జరిగింది అని, ఇదే మహాసత్యం అని మాస్టర్ గారు, రామ్తా మాస్టర్ గారు తెలియజేశారు. ఇంకా ఏం చెప్పారంటే, సర్వానికి సృష్టికర్త ఆ దైవమే. సముద్రంలో ప్రతి ఇసుక రేణువు, వసంతంలో అన్ని సీతాకోక చిలుకలు, నిశీది ఆకాశంలోని ప్రతి నక్షత్రము కూడా సర్వస్వము దైవమే. నరకాన్ని తనలోనే దైవం సృష్టించుకుంటే ఆ శరీరంలో ఓ క్యాన్సర్ జబ్బును ఆయనే స్వయంగా సృష్టించుకున్నట్లే అని చెప్పారన్నమాట. ఇంకా ఏం చెప్పారంటే, ఇప్పుడు జీసస్ ఏమన్నాడు అంటే, తాను దేవుడిని బిడ్డనే అన్నాడు. జీసస్ ఒక్కడే కాదు దేవుని బిడ్డ, మీరు కూడా అందరూ దేవుని బిడ్డలే అని కూడా ఆయన అన్నాడు. తన పరిపూర్ణత్వాన్ని మానవ రూపంతో వ్యక్తీకరిస్తున్నది సాక్షాత్తు దైవమే అని చెప్పాడు. లెక్కలేనంత మంది మూర్ఖుల సంతానంలో ఒక్కడే పరిపూర్ణుడైన జీసస్, దేవుడు ఒక్కడే ఉంటే, దైవకుమారుడు ఒక్కడే ఉంటే ఆయనకి ఏమొరుగుద్ది? కాబట్టి దివ్యత్వపు మహనీయ బీజాన్ని ఆ మూర్ఖ బాహుళ్య వంశాంకురాలు మాత్రము ప్రతిబింబించవు. కాబట్టి దైవం అంటే అందరూ దైవాలే, ఆయన ఒక్కడే కాదు, అందరము అని చెప్తున్నాడు ఇక్కడ. ఇంకా ఏం చెప్తున్నాడంటే, జీసస్ ప్రేమమూర్తి, మానవాళ్ళకి ప్రేమనే ఆయన కానుకగా ఇచ్చారు. తన ప్రేమకు మూలం తన అంతరంలో జీవిస్తూ ఉన్న దైవమే అని జీసస్ బాహాటంగా వెల్లడించాడు. సర్వుల్లోనూ ఆ తండ్రే ఉన్నాడు అని ఆయన అన్నాడు.
సమస్త మానవాళిని ప్రేమించే స్వేచ్ఛా శక్తులు జీసస్. తాను దైవము రెండు ఒక్కటే. తాను అంటే ఫాదర్ అండ్ ఐ ఆర్ వన్. ఐ ఫాదర్ అండ్ ఐ, నేను దైవము ఒక్కటే అన్నాడు అనమాట. ఆ ప్రజ్ఞ దీనివల్లే సిద్ధించింది. ఆత్మ వంచనకు దోహదం చేసే అహంకారం లాంటి అన్ని తొడుగులను, భ్రమలను త్యజించి తనలోని సజీవ దైవాన్ని ఆయన సంపూర్ణంగా వ్యక్తీకరించగలిగాడు. క్రీస్తు అయ్యాడు. దైవాన్ని సంపూర్ణంగా వ్యక్తీకరించగలిగే మనిషి లాగా అయ్యాడు ఆయన. క్రీస్తు అనే మాటకు అర్థం ఏంటి అంటే మనిషి సంపూర్ణంగా జీవించగలిగే దైవం అవ్వడమే. కాబట్టి మానవ దైవమని, తానే దైవం అనే సత్యాన్ని తెలుసుకుని ఆ సత్యంగానే జీవించగలిగిన మనిషే క్రీస్తు అంటే చెప్తున్నాడు. తల్లి, బ్రాహ్మణ మాస్టరు ఆ వృద్ధురాలికి చెప్తున్నాడు, తల్లి నీకు ఆ జీసస్ కు ఉన్న భేదం ఇదొక్కటే. జీసస్ ఏమో తనలోని దివ్యత్వాన్ని తెలుసుకొని దానితోనే జీవించాడు సంపూర్ణంగా. కానీ నీవేమో నీలో ఉన్న దైవాన్ని మర్చిపోయావు. నీకు ఆయనకి తేడా అదొక్కటే. ఆ మహత్వం నీలోనూ ఉంది, కానీ నువ్వు మాత్రం మర్చిపోయావు. ఆ దివ్య ప్రేమ నీలోనూ స్థితమై ఉంది. ఎరుకతో ఆ దైవ స్థితిని నువ్వు కూడా పొందవచ్చు. కాబట్టి ఎరుక తెచ్చుకో, స్పృహ తెచ్చుకో. నేను కూడా జీసస్ లాగానే నేను దైవమే అన్న స్పృహ నువ్వు తెచ్చుకో. నిన్ను గాని మరొకరిని గాని రక్షించాల్సిన బాధ్యత జీసస్ కు లేదు. ఈ భూమి మీద జీవిస్తున్న దైవంగా జీసస్ తనను తాను తెలుసుకున్నాడు. తనకు తానే రక్షకుడయ్యాడు. అదే విధంగా తాను ఎలా ముక్తుడయ్యాడో అదే విధంగా అందరూ కూడా తమలోని దివ్యత్వాన్ని తామే తెలుసుకొని రక్షకులై ఎలా ఉద్ధరించుకోవాలో, ముక్తిని ఎలా పొందాలో, సాధించాలో ఆయన అందరికీ కూడా ఆయన జీవితంలో ఉదాహరణగా తెలియజేశాడు. చూడొచ్చు మనం అందరం. మీరు దైవము ఒక్కటే అని తెలుసుకోవచ్చు. దివ్య సామ్రాజ్యం మీలోనే ఉంది అని చెప్తున్నాను. కాబట్టి ఉనికి గురించి ఆయన చేసిన ప్రతి బోధన కూడా ఈ ఉనికిలో మనం ఉండడం ఒక్కటే నిజం, కొనసాగడం ఒక్కటే నిజం. ఇందాక ప్రార్థన చెప్పింది, ఈ వర్తమానం మాత్రమే ఉంది అని. తల్లి, అందమైన నీ ఉనికిని, దైవమే అయిన దాన్ని ప్రేమించు. ఎస్, నా ఉనికి, నేను దైవం, నేను ఉండడం దైవం, నా ఉనికి దైవం అని నీవే అయినా నీ ఉనికే దైవము, దాన్ని ప్రేమించు అన్నాడు. కాబట్టి శాశ్వతంగా దైవం నీతో ఉంటాడని నిశ్చయంగా నమ్ము. నువ్వు శాశ్వతంగానే ఉంటావు, ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడికి పోవు నువ్వు నమ్మితే అని చెప్తున్నాడు. మీరు ఇదంతా చెప్పినందుకు నాకు చాలా సంతోషం అంటుందా పెద్దావిడ. మళ్ళీ రామ్తా గారు అంటున్నాడు, ఎలాంటి తండ్రి అయినా అలా శిక్షించేవాడిని, అలాంటి శిక్షణలు అమలు జరిపేవాడిని ఆ ప్రదేశాలన్నీ సృష్టించి నీలో ఇంత భయాన్ని, నిస్సహాయతను సృష్టిస్తాడా? నిజంగా దేవుడైతే భయపెడతాడా చెప్పు? దేవుడు మనల్ని ప్రేమించేవాడే కదా. ప్రేమే దైవం అని చెప్తున్నాడు. మరి ద్వేషం ఏంటంటే ద్వేషం కూడా దైవమే. ఇక్కడ మంచివాడంటూ చెడ్డవాడంటూ ఎవ్వరూ లేరు. ఈ శిక్షలంతా ఎందుకు అసలు చెప్పు? అందుకని శిక్షించేవాడు, శిక్షించబడేవాడు కూడా ఎవడు లేడు. ఇక్కడ యముడనేవాడు ఒకడు ఉన్నాడని నీకు వింటూ ఉన్నాం కదా. నేను భూమికి కింద ఉన్న అన్ని తలాల్లో ఎతికా, యముడనేవాడు ఎక్కడా లేడు. భూమికి పైన ఉన్న అన్ని తలాల్లోనూ ఎతికా, యముడనేవాడు మానవుడి యొక్క ఆలోచనలలో తప్ప ఎక్కడా లేడు. నరకం అనేది కానీ, యముడనేవాడు కానీ మానవుని యొక్క ఆలోచనల్లోనే ఉన్నారు అని చెప్తున్నాడు మాస్టర్. కాబట్టి ఈ విషయాల మీద, యముడనేవాడు లేడు నా బంగారు తల్లి, నేను చెప్పిన విషయాల మీద నువ్వు అంతర్ముఖమవ్వు అని చెప్తున్నాడు ఇక్కడ. ఏంటంట ఆయన చెప్పే విషయాలు? ఆత్మ ప్రేమికురాలివి కా. ఎస్, ఐ లవ్ మై సెల్ఫ్ అన్కండిషనలీ. ఈ విషయాల మీద ధ్యానం చెయ్యి అంటున్నాడు. అంతర్ముఖ ధ్యానం చెయ్యి, ప్రశాంతతను పొందు అంటున్నాడు. ప్రశాంతత డిక్లరేషన్, ఏనో డిక్లరేషన్ మాస్టర్, ఈజీగా చెప్పొచ్చు. ప్రశాంతతను పొందు.
ఆత్మ ప్రేమికురాలివి కా. డిక్లరేషన్ నెంబర్ ఎంత? నంబర్ తెలియదు కానీ ఐ లవ్ మై సెల్ఫ్ అండ్ అన్కండిషనల్లీ అది అదే ఓకే. ప్రశాంతత, ఐ ఆమ్ పీస్. ఐ ఆమ్ పీస్. లాస్ట్ నుంచి ముందుది కదా, లాస్ట్ నుంచి ముందేది కదా. ఐ లవ్ మై సెల్ఫ్ అన్కండిషనలీ. 152 మేడం. ఎస్, కంగ్రాచులేషన్స్ మాస్టర్ ఐ ఉమాదేవి ఆమ్ గారు. పీస్. ఐ ఆమ్ పీస్. ఐ ఆమ్ పీస్. ఆత్మ ప్రేమికురాలివి కా. నీ ఆత్మను అనుసరించి జీవించు. ఎస్, ఐ సరెండర్ అంటూ మై సోల్స్ జర్నీ అండ్ డెస్టినీ. ఐ ఆమ్ పీస్. ఐ లవ్ మై సెల్ఫ్ అన్కండిషనలీ. ఈ విషయాల మీద ధ్యానించమని చెప్పారు. 96వ పేజీలో ఉంది. తల్లి, ఓ నా బంగారు తల్లి, మనకే చెప్తున్నారు. ఆ వృద్ధురాలి బదులు మనం ఊహించుకోవాలి. నా బంగారు తల్లి, నువ్వంటే నాకు ఎంతో ఇష్టం. నేను చెప్పిన విషయాల మీద ధ్యానం చేయి. ఆత్మ ప్రేమికురాలుక అంటే ఐ లవ్ మై సెల్ఫ్ అనుకోండి అందరూ. నీలోని దైవాన్ని కలుసుకో. ఎస్, ఐ ఆమ్ గాడ్. ఐ ఆమ్ గాడ్. మై గాడ్ టాక్స్ టు మీ మై డ్రీమ్ స్టేట్. నా దైవం నాతో సంభాషిస్తాడు నా కలలలో. అలా. సో మాస్టర్స్ అందరూ కొంచెం సేపు కళ్ళు మూసుకోండి, హృదయ స్థానం మీద చేతులు ఉంచుకోండి. ఎస్, మాస్టర్ గారు ఇప్పుడు చెప్పిన విషయాల మీద అంతర్ముఖమవుమన్నారు. ఆత్మ ప్రేమికురాలివికా అంటే ఐ లవ్ మై సెల్ఫ్ అన్కండిషనలీ. ఐ లవ్ మై సెల్ఫ్ అన్కండిషనలీ. ఐ ఆమ్ పీస్. ఈ పారాగ్రాఫ్ లో డిక్లరేషన్స్. ఐ ఆమ్ పీస్. I am power of the God. I am God. నేను దైవిక శక్తిని. నేనే దైవాన్ని. ప్లీజ్ కాంటంప్లేట్ మాస్టర్స్ 5 minutes. సో బీ మాస్టర్స్, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్ మాస్టర్స్. కాబట్టి ఈ భూతలాన్ని వదిలిపెట్టిన తర్వాత మహోన్నతంగా ప్రకాశించే జీవితాన్ని నువ్వు సంప్రాప్తించుకుంటావు. తదాస్తు 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 అన్నారు మాస్టర్స్. దైవ పువ్వునికి ఇక్కడితో సంపూర్ణం. దైవ పువ్వునికి తర్వాత దైవాన్ని దర్శించండి. ఏంటిది చెప్పండి? దైవాన్ని దర్శించండి. బిహోల్డ్ గాడ్. సూపర్, కంగ్రాచులేషన్స్ మేడం. ఏంటి బిహోల్డ్ గాడ్? దైవాన్ని దర్శించండి. 4 pillars లో ఒకటి. సూపర్. 4 pillars లో ఫస్ట్ పిల్లర్ నెంబర్ 1, దైవాన్ని దర్శించండి. చెప్తున్నా, దేవుడు ఎలా ఉంటాడో చూడాలనుకుంటున్నావా? ఓ అద్దం ముందుకు వెళ్ళి నిలబడి చూడండి. మీకు ఎదురుగా కనిపిస్తున్నది సాక్షాత్ దైవమే. ఓ అద్దం ముందుకు వెళ్ళి చూడు, ఎవరున్నారు? ఇవే దివాన్ మంచి. థ్యాంక్ యూ రంప, లవ్ యూ రంప. అద్భుతంగా. దైవం భూతలానికి ఆవల విశ్వాంతరాళంలో ఏ మూలల్లోనో ఉంటారు అనే బోధన యుగాల పర్యంతం కొనసాగింది. కానీ అదే నిజమని మీరు ఎందరో ఆ మాటను విశ్వసిస్తున్నారు కూడా. కానీ సమస్త జీవాధారమైన దైవం మీకు
ఎప్పుడు బాహ్యంలో లేదు. మీరే ఓ దైవం. సో బీట్ yes, I am God. Please contemplate. అంతా చెప్పారు. I accept it. అందరూ అలో చేయండి. I am God. Yes, I know I am God. I am the power of the God. Yes, I know I am God. So be it. మీరే ఆ దైవం. ఓ మహా అద్భుతమైన భావశ్రవంతే ఆ దైవం. మహా అద్భుతమైన భావశ్రవంతి. అలా 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 నిత్యం నిరంతరం కొనసాగుతూ ఉన్న ఆ భావశ్రవంతి, ఇన్ఫినిట్ శ్రవంతి ఆ దైవం. నిశ్శబ్దంలో, నిత్య జాగృతిలో, మీ అంతరంలోనే ఆ మహాప్రజ్ఞ స్థితమై ఉంది. ఎక్కడుందో చూడండి. నిశ్శబ్దం మన అంతరంలోనే ఉందట. అంతరంలో, నా అంతరంలోనే కొలువై ఉన్న ఓ నా ప్రియమైన ప్రియాతి ప్రియమైన దైవమా, నా ఎరుకలోనికి రండి తండ్రి. నేనే అయి ఉన్నా, నాలోనే ఉన్నా ఓ నా ప్రియాతి ప్రియమైన దైవమా. సాధారణ మనిషి తెలుసుకోలేనిది ఏదైతే ఉందో దాన్నంతా తెలుసుకొని నన్ను నేను ఉన్నతీకరించుకోవాలని, ఆ విధంగా ఉన్నతీకరించుకునేలా నన్ను ఆశీర్వదించు తండ్రి. ఆ ప్రజ్ఞను నాలో ప్రతిష్ఠించు తండ్రి. ప్లీజ్ అలో దీస్ బ్యూటిఫుల్, వండర్ఫుల్ వర్డ్స్, పవర్ఫుల్ వెపన్స్. ప్లీజ్ అలో యువర్ ఇన్నర్, మీ అంతరంలోనికి వీటిని అనుమతించండి. ప్లీజ్ కాంటాక్ట్. సో బీ ఇట్ మాస్టర్స్. ఓ కాల వ్యవధిలో జీవించి వృద్ధాప్యం దాకా ఎదిగి ఆ తరువాత మరణించడానికే మీరు జన్మిస్తున్నారని మీకు ఇప్పటి వరకు బోధించబడింది. ఆ మాటలను మీరు విశ్వసించారు కనుక అదే మీ జీవిత వాస్తవంగా ఈ తలం మీద సంభవిస్తోంది. కానీ మీరు శాశ్వతులే అని, అనంత నిత్య జీవసారం మీరే అని, కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి మీరు సజీవులే అని, మీ ప్రియ దైవం సంకల్పానుసారం ఆయనే స్వయంగా తనను తాను కాంతి ప్రజ్వలనంగా పరివర్తించుకొని ఆ కాంతి శరీరంతో మీరే అయి కొనసాగుతున్నాడని బోధించి ఈ ప్రజ్ఞను మీలో నెలకొల్పడానికి దోహదం చేయడం కోసం నేను ఇక్కడున్నాను. మాస్టర్ రాంతా మాస్టర్ ఎప్పుడు ఇక్కడ ఉన్నారు. ఎందుకున్నారట కానీ మీరు శాశ్వతులే అని. నోటీస్ పాయింట్ మాస్టర్స్ అందరు కూడా ఇంకా మైండ్ లోకి అపరిమితమైన, అనంతమైన, ప్రజ్ఞావంతమైన, వినూత్నమైన, మహోన్నతమైన ఆలోచన సంవిధానాన్ని మీ మస్తిష్కంలో చూపించండి. ఇప్పుడు రాంతా గారు చెప్తున్నారు, ఎందుకు నేను ఇప్పుడు ఇక్కడున్నాను, ఎందుకు నేను వచ్చాను. ప్లీజ్ ఫోకస్. మీరు శాశ్వతులే, అనంత నిత్య జీవసారం మీరే. కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి కూడా మీరు సజీవులే. మీ ప్రియ దైవం యొక్క సంకల్పానుసారం ఆయనే స్వయంగా తనను తానే
కాంతి ప్రజ్వలనంగా పరివర్తించుకొని ఆ కాంతి శరీరంతో మీరే అయి కొనసాగుతూ ఉన్నారని మీకు బోధించి, ఈ ప్రజ్ఞ ఏదైతే ఉందో ఇవన్నీ సత్యం అని మీ స్వంత ప్రజ్ఞగా అది మీ సొంత సత్యంగా మీలో స్థితమవడానికి, మీలో నెలకొల్పడానికి సహాయం చేయడం కోసం నేను ఇక్కడున్నాను. లభ్యురం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అందరు చెప్పండి మాస్టర్స్. నేను శాశ్వతుడిని. ఎవరికి వాళ్ళు హృదయం మీద ఆయన చెప్పినప్పుడు మనం చెప్పుకోవాలి. నేను శాశ్వతుడిని. నేను అనంత నిత్య జీవ సారం నేనే. అనంత నిత్య జీవ సారం నేనే. ఐఎమ్ ఫిల్డ్ విత్ వైటల్ ఎనర్జీ. ఐఎమ్ ఇన్ఫినిట్ ఎనర్జీ. ఇన్ఫినిట్ వైటల్ ఎనర్జీ. అనంత నిత్య జీవ సారం నేనే. Please allow these words, wonderful weapons. నేను కోటాను కోట్ల సంవత్సరాల నుంచి కూడా సజీవుడిని. To be స్వయంగా నాలో కొలువై ఉన్న నా స్వయమే దైవం. నేను స్వయంభువుని. I love myself unconditionally. I am light. నేను ప్రాజ్వల్యమానంగా ప్రజ్వరిల్లుతున్న కాంతిని నేనే. మై గాడ్స్ లైట్ ఈస్ సో బ్యూటిఫుల్. నా అంతరంలో ఉన్న నా దైవం చాలా అందంగా ఉంది. ఐఎమ్ లైట్. సో బీ ఇది మీకు తెలియజేయడం కోసమే నేను ఇక్కడ ఉన్నా అంటున్నారు రాంతాత. ఆ దివ్య మానసంలోని విభిన్న విశృంఖల శాశ్వత అంశాలే మీరందరూ కూడా ఏకకాలంలో ఆవిర్భవించిన విభిన్నమైనటువంటి అసంఖ్యాకంగా విస్తరించి ఉన్న విశృంఖలంగా విస్తరించి ఉన్న శాశ్వత అంశాలమే నేను మీరు. సో బీ I am immortal. I am infinite. I am light. I am unlimited. I am unconditional love. So be it, Master. Yes, Masters. ఎవరైనా 5 minutes మాట్లాడతారు, మీ అనుభూతిని తెలియజేస్తారు. ఎందుకు అంటే రామ్తా మాస్టర్ గారు మీరు విన్నారు, ఈ మధ్యంతా లైవ్ చూశారు. కొంత అద్భుతమైన విషయ సారాన్ని అందించి టర్న్ యువర్ నైబర్ టెల్ దెమ్ దట్ అంటారు. మీ పక్కన మీ నైబర్ వైపు తిరగండి, ఈ విషయాలన్నీ చెప్పండి అని. సో మనం చెప్పుకుందాం, చెప్పుకొని తీరాలి. మన ప్రజ్ఞగా స్థితం అవ్వాలంటే చెప్పుకోవాలి. ప్లీజ్ యాక్టివేట్ ఎనీవన్. మీకేమర్థమైంది? గుడ్ ఈవినింగ్ మేడం. దేవుడు ఇక్కడ ఏంటి నాకు నచ్చిందంటే శాశ్వతులే అని చెప్పారు. మీరు శాశ్వతులే. కొన్ని కోట్ల సంవత్సరాల నుండి మీరు జీవించే ఉన్నారు. మనం అనుకుంటున్నాము మరణించిపోయి మళ్ళీ జన్మ తీసుకుంటున్నారు, కానీ ఆయన చెప్తున్నారు సజీవులై ఉన్నారు. ఎన్ని రోజుల నుంచి, కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి సజీవులై ఉన్నారు మీరు. ఇంకా ఎలా అంటే మన ప్రియ దైవం నుంచి, ఏదైతే మనము మహా దైవము, మా
పరమాత్ముడు అంటున్నామో ఆయన స్వయం ప్రకాశలమే మనమని చెప్తున్నారు. ఇంకేం చెప్తున్నారంటే ఇక్కడ ఈ ఈ ఈ యొక్క ప్రజ్ఞని చెప్పడానికే నేనిక్కడున్నాను. ఈ తలం మీద. అంటే మనం ఎంత అదృష్టవంతులమో అని పులకరిస్తుంది ఒళ్ళు. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఆయన ఉండడం సత్యం. యెస్. ఆ చై ఆ యొక్క ఎనర్జీ రూపంలో ఆయన ఉన్నారు. Yes. యెస్ మేడం. ఎలాగైతే ఈ సుందరకాండ, రామాయణ పారాయణం చేస్తే ఆంజనేయ స్వామి వచ్చి కూర్చొని వింటారు అని ఎట్లా భావిస్తామో నాకిప్పుడు అది గుర్తొచ్చింది. ఎందుకంటే ఎక్కడైతే రామ్తా క్లాసులు జరుగుతున్నాయో ఆయన ఎనర్జీ తప్పకుండా ఉంటుంది. అలా ఫీల్ అవుతున్నాను నేనిప్పుడైతే. అవును. యెస్ ఇప్పుడు మేడం. ఇక్కడ ఉన్నారని చెప్తున్నారు కదా అక్కడ. ఉన్నారని అవును. చెప్పారండి అంతే. యెస్ మాస్టర్. థాంక్ యూ. ఇంకా దేవుడు ఎలా ఉంటాడో చూడాలనుకుంటున్నారా? ఓ అద్దం ముందుకు వెళ్లి నిలబడి చూడండి. మీకు కనిపిస్తున్నది సాక్షాత్తు దైవమే. హ్మ్. ఇంకోటి Yes. అంటున్నారు మేడం, మహా అద్భుతమైన భావ స్రవంతే దైవం. మీ అంతరంలోనే ఆ మహాప్రజ్ఞ స్థితమై ఉంది. Yes. నా అంతరంగంలో సాధారణ ఉంది. మనిషి తెలుసుకోనిది ఏదైతే ఉందో అదే దైవం. నేను స్వయంభూని అంటున్నారు మేడం. హ్మ్. గాడ్ Yes. ఈవినింగ్ మాస్టర్. ఎట్లాగైతే సుందరకాండ పారాయణం చేస్తే హనుమంతుడు వచ్చి కూర్చుంటారని చెప్తారో, ఈ ఇది స్టడీ చేసేటప్పుడు తను చెప్తారు, నేను మిమ్మల్ని చల్లని పిల్లగాలులై తాకుతాను, నేను మీతోనే ఉంటాను, మిమ్మల్ని స్పృశిస్తాను. ఆ కురులలో చల్లటి ఏదైతే గాలి వస్తుందో ఇలా దువ్వినట్టు, అంటే దాన్ని వర్డ్ రాట్లా, అది మంచి వర్డ్ ఉంది. సిల్కీ ఆ, హెయిర్ లో ఇలా ఆ ఇలా యువతి, అందమైన ఆ యువతి స- సిల్కీ హెయిర్ లో కూడా నేను ఉన్నానంటే సిల్కీ హెయిర్ లో కూడా నేను ఉంటాను, మీ నవ్వులో నేనుంటాను, పువ్వులో నేనుంటాను, ఆనందంలో నేనుంటాను, దుఃఖంలో నేనుంటాను, దైవంలో నేనుంటాను, మీ చీకటి అంతరాత్మలో కూడా నేనే ఉంటాను, దైవాన్ని నేను ఎక్కడా లేను, ఇక్కడే ఉన్నాను, మిమ్మల్ని అప్పుడప్పుడు నీలో చల్లటి పిల్లగాలినై తాకుతాను, అప్పుడు తెలుసుకోండి అని చెప్తారండి. నువ్వు తెలుసుకోగలిగితే అంటారు మళ్ళీ ఆ కొసమెరుపు నువ్వు తెలుసుకోగలిగితే, ఎస్ నువ్వు కనిపెట్టగలిగితే ఎస్ మాస్టర్, దట్ ద స్పిరిట్. ఆ అనుభూతి అందరం చెందుతున్నాం ఇప్పుడు ఇక్కడ. అవును అవును అవును. అపర్ణ మేము వెంకటలక్ష్మి సిఎండి క్లాస్ చేసినప్పుడు అయితే సూపర్ అనుభవం అపర్ణ, లైఫ్ లో అవును. ఎప్పుడు అవును. ఆ! మర్చిపోలేదు. నేను మిస్ అయ్యాను. మీరందరూ అనుభూతి చెందారు అది. చాలా ఆ! లవ్ యూ ఆల్. ఎస్ పవనం అంటేనే ఆ సీన్ గుర్తొస్తుంది. అవును. అసలు మర్చిపోలేము లైఫ్ లో. థ్యాంక్ యూ. వెంకటలక్ష్మి రాజమండ్రి గారు యాక్టివేట్. సురేష్ గారు అర్థమైందా? వచ్చేసారు, జూమ్ చేసుకుని వచ్చేసారు. మునిలక్ష్మి గారు అర్థమైందా? ఎడం పక్కన స్పీకర్ ఉంటుంది, దాన్ని అలా టచ్ చేయండి, మీకు మాట్లాడడానికి వీలవుద్ది. రైట్. ఎస్ మాస్టర్స్, విందు భోజనం తిన్నాం. ఇంకా తర్వాత మనము అటు ఇటు పక్కకి వెళ్ళొద్దు. ఎవరైనా షేర్ చేసుకుంటే షేర్ చేసుకోవచ్చు, ఎందుకంటే మన ప్రజ్ఞగా మారిపోతుంది. అదర్వైజ్ డిక్లరేషన్స్ చేసుకుందామా? రైట్. స్టడీ అయితే నేను ఆపేస్తున్నాను, ఎందుకంటే ఈ అనుభూతి నుంచి మనం పక్కకి జరగద్దు. ఎస్ మేడం ఉన్నారా? థ్యాంక్ యూ మాస్టర్స్. యాక్టివేట్ అయిన అందరికీ థ్యాంక్ యూ, లవ్ యూ. డిక్లరేషన్స్.
అందరు కూడా హృదయస్థానం మీద చేయనుంచుకోండి. చక్కగా అనుమతించండి, అనుభూతించండి. I am priest consciousness realized. I am filled with vital energy. I am my deeper mind. I am the mind of God, the Father, and I are one. I am the power of God. I am God. I am the all-wise knowing intelligence. I am awakened. I am enlightened. My consciousness is expanded. I am unlimited mind. My brain is open. I am one with all life. I am joy. I am love. I see the God in all people and things. I love unconditionally myself and others. I am worthy. I am understanding. I am righteous. I am immortal. I do unto others as I would have them do unto me. I am everything a master is. I am complete freedom. I am my own power. I take responsibility for my life. I am impeccable. I am moral. I am fearless. I am humble. My psychic abilities are fully developed. I know the thoughts of others. I can see things others do not. I know the future and make my choices accordingly. I am precognitive. I have teleportation ability. I leave my body regularly and remember my journey. I am a lucid dreamer. My dreams are vivid and lucid. I remember my dreams. I control my actions in my dreams. I dream other dimensions. I dream past life experiences. I dream future experiences. My God talks to me in the dream state. I travel dimensionally. I can fly. I respect myself. I respect others. I experience my conscious self. I see in full view my radiant body. I see clearly the energy fields of every individual. Every day my joy grows. I live in the now. I am point zero. I have visions of the golden plain of paradise. I remember my life with Ramtha. I remember all that Ramtha taught me in his lifetime. I remember, I remember, I remember. I am a time traveler. I commune with great beings. I have made contact with the entity behind the door. My book of life is open and I remember. I remember my past lives. I remember my future. I am fabulous imagination. I visualize easily and dimensionally. What I imagine is real. What I imagine is my primary reality. I am an alchemist. I have the power to create my life the way I want it to be. I can create anything I want. My manifestations come quickly. I affect change. I am prepared for change. I accept change in my life. I release and let go of the past. I live in the present. I am evolved in my attitude. I am master of habits. Every day, in every way, I am getting better and better. My passion is ever inspiring. I am self-inspiration. My talents surface flow and flow freely. My creativity flows freely. I am a genius mind. I am blue body. I can access my blue body at will. I am Shiva the destroyer. My unconscious impressions are realized. My reticular activating system is clear. I have the ability to raise my frequency at will. I am the master of the energy movement. I am master of focus. My power of concentration has increased. I can move objects with my mind. I walk through walls. I complete the labyrinth. I move beyond the room of my personal doubt and disbelief. I am a healer. God flows through me in oneness. Those I touch are healed. I am master of the remote view. I trust my impressions. I am master of manifesting objects. I am master of the dance.
I am master of the field. I find my cards on the fence. I can feel color. I can see frequency. I am greater than my body. I am greater than my genetic programming. I am transmitted. I cease to age. I am vibrant in my being. I possess tenacity. I encompass great stamina. My body is strong and powerful. My body reflects the perfection. My body functions at its optimum. I am radiant health and vitality. My immune system is functioning at its optimum level. My body is healed and restored. My body is 10 years younger. My body is 20 years younger. I am lifted. I labor in great joy. I am utter abundance. My fabulous wealth came. I am sovereign. All my debts are paid. My pantry is full. I am abundant. Everything I want, I get. All that I hoped to have, I got. I am unlimited wealth and abundance. My cup runs over. I am fulfilled. I am sovereign on all levels. I transcend the limitations of my personal doubt and disbelief. I know what I want. I am decisive. I am protected. I survived the world's changes. I live in super consciousness. I am one of the radical few. I am everything from the east. I am peace. I surrender into my soul's journey and destiny. I surrender into my soul's journey and destiny. I surrender into my soul's journey and destiny. Keep focus, masters. Keep focus and have a twilight stage.